హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్రేస్ కార్నర్ ఛానల్. ఈరోజు స్ప్రౌట్ సలాడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇందుకోసం ముందుగా కడాయిలో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఇందులో 1 ఎండుమిరపకాయ, 4 కరివేపాకులు, ఆ తర్వాత ఆవాలు వేసుకుని మంచిగా 1 మినిట్ వరకు ఇట్లా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్స్డ్ స్ప్రౌట్స్ మంచిగా స్ప్రౌట్ వచ్చినవి ఇందులో ఒక 50 గ్రామ్స్ వేసాను. ఒక 2-3 మినిట్స్ దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 1 ఆనియన్, సన్నగా తరిగిన క్యారెట్, 1 టమాటో సన్నగా తరిగింది వేసుకుని మంచిగా మిక్స్ చేయాలి, కలుపుకుంటూ ఉండాలి. ఇది నేనే షూట్ చేశాను, సో కొంచెం బ్లర్గా వచ్చింది. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో బ్లాక్ సాల్ట్, కొద్దిగా నల్ల మిరియాల పౌడరు కొంచెం వేసుకుని పైన ఇంకోసారి మనం మంచిగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద నిమ్మకాయ రసం పిండిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తిన్న తర్వాత నాకు ఒకసారి కామెంట్ చేయండి ఏ విధంగా అయితే ఈ స్ప్రౌట్ సలాడ్ ఉందో. నేను చెప్తున్నాను, పిల్లలకు కూడా ఈ సలాడ్ బాగా నచ్చిద్ది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.